వచ్చాము. బెజవాడ సతీష్ గారు హాయ్ హలో అండి. బెజవాడ అనగానే అర్థమైపోయింది బెజవాడ నుంచని. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. ఉప్పల సాంబశివరావు గారు హాయ్ హలో అండి. ఎక్కడి నుంచి? ఉప్పల్ నుంచా? పద్మ గారు హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. రూట్ మ్యాప్ మొత్తం మీ చేతుల్లోనే ఉంది. ఏంటి ఎందుకు? బెజవాడ, వరంగల్, ఖమ్మం, ఏలూరు, రాజమండ్రి అన్నీ ఉన్నాయంటారా? అమ్మా చెప్పేస్తారు, మరి అన్నీ చెప్పేస్తాము. నాకు తెలియదు. అయినా మేము ఎక్కడ ఉంటున్నాం నాకే తెలీదు. హైదరాబాద్ అంటే హైదరాబాద్ అంతే, అంతకుమించి నాకు ఏం తెలియదు. నేను వీడియోస్ చూసినా బాగున్నాయి, లైక్ చేసే కామెంట్ చేసే ఇన్స్టాగ్రామ్ రిప్లై ఇవ్వండి. డెఫినెట్లీ థ్యాంక్ యూ సో మచ్ శ్రీను గారు. అండ్ రోజు మ్యాక్సిమం చెప్పంగా డెఫినెట్లీ 2 టైమ్స్ అయితే లైవ్ చేస్తాను. తొందరగా మీ సపోర్ట్ అయితే రీచ్ చేసేస్తారని అయితే మనస్ఫూర్తి కోరేసుకుంటున్నాను. మీరు కూడా అలానే చేసేయండి. ఏం చేస్తున్నారు? నేను ప్రజెంట్ అయితే ఏం చేయట్లేండి, హౌస్ వైఫ్. మీరు ఎక్కడ ఉంటారో చెప్పలేము. మేము ప్రజెంట్ అయితే హైదరాబాద్లో ఉంటున్నామండి. 60 కాదు 16లా ఉన్నారు. మరీ అంత ఎక్కువ. 16 ఏళ్ళైనా పసిపాపై ఉన్న ఏం కాదులేండి. మై ఏజ్ ఈజ్ బిట్వీన్ 15 to 40. 15 to 40. 15 నుంచి 40 మధ్యలో నా ఏజ్ ఉంటుంది. కలుద్దామని అడిగాను. మన రాజమండ్రిలో కలుద్దాం. ఎప్పుడు వెళ్తారో చెప్పండి, అప్పుడు కలుద్దాం. ప్లీజ్ ఫ్రెండ్స్, లైవ్ చూసే ప్రతి ఒక్కరూ కూడా మీ సపోర్ట్ మాకు ఎంతో అవసరం అండి. సో ప్రతి ఒక్కరూ కూడా మా ఈ లైవ్కి సపోర్ట్ చేసినట్లయితే తొందరగా రీచ్ అవ్వగలుగుతాం. యాక్చువల్లీ మీకు ఒక సాడ్ న్యూస్ చెప్పనండి. నేను మాది ఆల్రెడీ పాత ఛానల్ అయితే ఒకటి ఉంది, నాది భవానీ ఫీలింగ్స్ అనే ఛానల్ ఉంది. దానికి రాత్రి అనక పగలనక కష్టపడి ఎంతలా వీడియోస్ చేసి ఎన్ని చేసాను తెలుసండి. లైవ్ అది పొద్దున్న 5ంటికి లేచి రెడీ అయిపోయి లైవ్ అది చేసుకొని అన్ని పనులు చేసేసుకొని మళ్ళీ ఈవినింగ్ లైవ్, మధ్యాహ్నం లైవ్, నైట్ లైవ్. నిద్ర లేదు సుఖం లేదు అంటారు కదా, అలా చేసాం నిజంగా. బట్ అంత కష్టపడి చేసినా సరే ఏం యూజ్ లేకుండా పోయింది. ఒకరోజు చిన్న ప్రాబ్లం వల్ల అయితే ఛానల్ మొత్తం స్పాయిల్ అయిపోయింది. ఎంత కష్టపడ్డాము. దాని నుంచి ఇంకా అలా ఈ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. సో నిజంగా ఒక ఛానల్ ఏదో వీళ్ళు రీల్స్ చేసేస్తున్నారు, ఏదో చేసేస్తున్నారని అనుకోకండి. దయచేసి సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఉన్నట్లయితే మేము తొందరగా రీచ్ అవ్వగలుగుతాం. దీని ద్వారా పెద్ద వచ్చేసేదంటూ ఇప్పుడు ప్రజెంట్ అయితే ఏమీ లేదండి. ఎంతో కష్టపడాలి నిజంగా ఏమైనా రావాలంటే. చాలా కష్టపడి చేసి ఒక స్టేజ్ కంటూ లైక్ సాయి ప్రసన్న జటో వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళలా రీచ్ అయినట్లయితే మాకు కొంచెం ఫ్యామిలీకి సపోర్ట్గా ఉంటుంది. అంత కాకపోయినా కొంచెమైనా సపోర్ట్గా ఉంటుంది. మీ సపోర్ట్ తొందరగా వచ్చినట్లయితే మాకు. సో ప్లీజ్ దయచేసి సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ కనుక ఉన్నట్లయితే తొందరగా రీచ్ అయ్యి మా ఫ్యామిలీకి ఎంతో కొంత సపోర్ట్ మీ ద్వారా యూట్యూబ్ నుంచి అయితే వస్తుంది మాకు. సో ప్లీజ్ ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి లైవ్ చేసినప్పుడల్లా లైవ్కి వచ్చి కొంచెం సపోర్ట్ చేస్తారని అయితే కోరుకుంటున్నాము. ప్లీజ్ ఫ్రెండ్స్. ఇందాకే అన్నం తిన్నావు, మళ్ళీ ఏం తింటున్నావు? నేనేం తిన్నానండి, నేను ఇంకేం తినట్లే. నేను చెబుతా 23 నుంచి 27 వరకు ఉండొచ్చు. ఏమో మీ ఇష్టం, మీరు ఏదో ఫిక్స్ అవ్వండి. నెక్స్ట్ మంత్ వెళ్తాను. ఓకే, మీ నెక్స్ట్ మంత్ ఏముంది? జూన్ కదా, జూన్లో ఏం లేదు. మ్యాక్సిమం వెళ్ళొచ్చు. ఎందుకంటే మేము మొన్న రీసెంట్ మా హస్బెండ్ బాగాలేదని ఊరెళ్ళి వచ్చాము. సో మళ్ళీ మా అత్తగారు ఏమన్నారంటే పిల్లలు అలవాటు అయిపోయారు, పిల్లలు తీసుకురండి అలాగనేసి అన్నారు. మరి ఏమో ఒకవేళ వెళ్ళినట్లయితే డెఫినెట్లీ చెప్తాం. భవానీ ఉండేది హైదరాబాద్లోనే. మీది ఏ ఏరియాలో ఉంటారో చెప్పండి. మీరు ఎక్కడ ఉంటారు శ్రీను గారు? సూపర్గా చెప్పారు డైలాగ్. పద్మిని గారు హాయ్ హలో అండి, గుడ్ ఆఫ్టర్నూన్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.
సూరజ్